గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. గౌరవనీయులు స్థానిక సర్పంచ్ గారు తిరుమల వాసు గారు, స్థానిక ఎంపీటీసీలు కళ్యాణి గారు, కళావతి గారు, జెడ్పీటీసీ ప్రభాకర్ గారు, ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు జహీరాబాద్ బీబీ పాటిల్ గారు, అదే రకంగా మరి వేదిక పైన ఆసీనులైన గౌరవ ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న గౌరవ పెద్దలకి, ఇరిడా నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఇరిడా చైర్మన్ కోప్లి గారు, అదే రకంగా మన ఈ కార్యక్రమానికి ఈరోజు సూత్రధారి మమ్మల్ని ప్రత్యేకించి ఇక్కడికి ఆహ్వానించిన గౌరవనీయులు ప్రీమియర్ సోలార్ చైర్మన్ గారు సురేందర్ సింగ్ గారు, అదే రకంగా ముగ్గురు నాకు వ్యక్తిగతంగా కూడా మిత్రులు సోదరులు చిరంజీవి గారు, సుధీర్ గారు, అదే రకంగా కార్తిక్ గారు, ముగ్గురికి, అదే రకంగా మొత్తం ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రీమియర్ సోలార్ అండ్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అదే రకంగా మిగతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన సోదరులకి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ప్రీమియర్ సోలార్ మరి తమ విస్తృతిలో భాగంగా ఒక 200 మెగావాట్ల ఆటోమేటిక్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఏదైతే వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు డాక్టర్ మహేందర్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోలార్ రంగంలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఒకవైపు మనకి విద్యుత్తుని చాలా పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ అంటే పొల్యూషన్ లేకుండా ఏ రకంగా కూడా పర్యావరణానికి నష్టం కలగకుండా కేవలం సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఒకవైపు, ఇంకోవైపు దీన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ఒక మంచి రంగం ఈ సోలార్ రంగం. ఆ సోలార్లో ఒకవైపు ఏమో విద్యుత్ ఉత్పత్తి, ఇంకోవైపు ఈ సోలార్ పవర్ ప్లాంట్లోకి మనం ఏదైతే పరికరాలు వినియోగిస్తామో మాడ్యూల్స్, సెల్స్ కానీ ఇంకా ఇతరత్రా కానీ వాటన్నింటికి సంబంధించిన తయారీ కూడా భారతదేశంలో చేయాలనే సంకల్పంతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఉత్సాహంగా ముందుకు పోతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే మనకు నిజానికి జాతీయ సోలార్ పాలసీ ప్రకారం, జాతీయ సోలార్ మిషన్ ప్రకారం 10% పైగా మన విద్యుత్ ఉత్పత్తి సోలార్ నుంచి చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి చేయాలి అనేది మరి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి చేయాలి అనేది జాతీయ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం మన ముందు పెట్టిన ఒక నిబంధన. కానీ 10% మించి దాదాపుగా ఇప్పటికే తెలంగాణలో నిజానికి 20% దగ్గరగా 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే రకంగా భవిష్యత్తులో రాబోయే 2 ఏళ్లలో మొన్ననే గౌరవ మన ముఖ్యమంత్రి గారు, అదే రకంగా గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే 2 ఏళ్లలోనే సోలార్ విద్యుత్తులో ముఖ్యంగా 5000 మెగావాట్లకు తెలంగాణ చేరుకుంటుంది అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం లాంటి దేశంలో, మన దేశంలో మీ అందరికీ కూడా తెలుసు, దేనికి ఇబ్బంది ఉన్నా ఎండలకు మాత్రం ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా ఎప్పటికీ మీరు ఎండాకాలంలో చూస్తే ఈ మధ్యన అయితే మరి 48-50 డిగ్రీల దాకా అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో మరి టెంపరేచర్ పోతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా వేరే సన్షైన్ కంట్రీ అంటే మన దేశంలో ఎండలకి కొదవలేదు, సన్షైన్కి కొదవలేదు. మరి మనలాంటి దేశంలో ఒకవైపు సన్షైన్కి ఇబ్బంది లేని దేశంలో మరి ఆ సన్షైన్ ద్వారా, ఆ సూర్యకిరణాల ద్వారా విద్యుత్తును కనుక సృష్టించే అవకాశం ఉంటే తప్పకుండా సృష్టించాలి అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని దేశవ్యాప్తంగా 1,00,000 మెగావాట్ల ఉత్పత్తికి గౌరవ మన 2 లక్షల మెగావాట్ల ఉత్పత్తికి గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఒక పెద్ద కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో తెలంగాణ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు రాబోయే 2 ఏళ్లలోనే 5000 మెగావాట్లకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా చేరుకోబోతా ఉంది. ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఇప్పుడే సోదరుడు చిరంజీవి గారు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడే ప్రారంభించుకున్నామో ప్లాంట్, దీనిలో ఒక 100 కోట్ల పెట్టుబడి పెట్టాం. దాదాపు ఒక 350 నుంచి 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాం. మీరు గనక మాకు మద్దతు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కనుక తోడ్పడితే
మరొక 1000-1200 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. తప్పకుండా చిరంజీవి గారికి నేను మాటిస్తా ఉన్నాను. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తెలంగాణలోనే మీరు పెట్టే విధంగా. We are proud of the fact that Premier is now one among the top 5 in the country. Chiranjeev, you should and Surinder Singh ji, who started this enterprise in 1995, when solar was not such a hot subject. Sir, you should take a lot of pride in the fact that you had the foresight, you had the vision to see through that this would be an energy, this would be a sector that would be much in demand, say in the next couple of decades when you started off. I'm delighted that what started off as a small unit has now grown big. ఇంకా భవిష్యత్తులో మరింత ఎదగాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే ఇది సోలార్ మాడ్యూల్స్ అంటే మనం ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం. అందులో భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడ్డ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో 3000 ఎకరాల స్థలం ఉంటే అందులో 1000 ఎకరాల స్థలం మన దగ్గరనే ఉంది. మన రాష్ట్రంలోనే 2 ఈఎంసీలు ఉన్నాయి, 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారు ప్రీమియర్ మరి ఒకవేళ ఆ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో రావాలనుకుంటే వి వెల్కమ్ దెమ్. కాదు మేము ఇంకేదైనా మారుమూల ప్రాంతంలో మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఎక్కడైనా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటే అక్కడ కూడా వారికి తప్పకుండా స్వాగతం చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అయితే మా ఎమ్మెల్యే గారు ఇందాక ఒక ముఖ్యమైన మాట చెప్పినారు. ముఖ్యమైన మాట ఏం చెప్పారంటే పరిశ్రమలు పెట్టడం, పర్యావరణ హితంగా ఉండడం, పర్యావరణానికి మరి మేలు చేసే విధంగా కాలుష్యం లేకుండా పెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. నేను ఈ యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ మా పిల్లలు చాలామంది కష్టించే తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా మీరు ఏ పని చెప్పినా, ఏ రకమైన స్కిల్ కావాలన్నా ఆ నైపుణ్యాన్ని సంతరించుకొని అద్భుతంగా ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు చేసే శక్తి తెలంగాణ యువతకు ఉంది. కాబట్టి మీరు ఆ రకంగా స్థానికులకి 100% ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కొంతమంది పిల్లలతో కూడా నేను లోపల మాట్లాడినాను. అన్నారం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది కౌడిపల్లి నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కాకపోతే వారికి ఇంకా మరింత నైపుణ్యాన్ని మీరు స్కిల్డ్ పొజిషన్స్లో కూడా, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మాత్రమే కాదు, స్కిల్డ్ పొజిషన్స్లో కూడా మీరు కావాలంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్తో అనుసంధానం చేసి మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ శిక్షణ కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కొంతమంది పిల్లలతో కూడా నేను లోపల మాట్లాడినాను. అన్నారం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది కౌడిపల్లి నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కాకపోతే వారికి ఇంకా మరింత నైపుణ్యాన్ని మీరు స్కిల్డ్ పొజిషన్స్లో కూడా, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మాత్రమే కాదు, స్కిల్డ్ పొజిషన్స్లో కూడా మీరు కావాలంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్తో అనుసంధానం చేసి మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ శిక్షణ కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు తెలంగాణలో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఏదైతే ఉందో ఈరోజు జాతీయ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటా ఉంది, ప్రశంసలు కూడా పొందుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలోనే జూన్ 12, 2015 నాడు మనం ఈ విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత సెల్ఫ్ సర్టిఫికేషన్ కానీ, లేదా ఒక టైం బౌండ్ పద్ధతిలో కేవలం 15 రోజుల్లో అనుమతులు ఇవ్వడం కానీ, లేదా ఒక అధికారి కానీ, లేదా ప్రభుత్వ పరంగా ఎవరైనా మరి ఒక ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా ఉన్న వ్యక్తి కానీ జాప్యానికి బాధ్యుడవుతే వారి మీద పెనాల్టీ విధించే విధానాన్ని కానీ ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఇది ఈ దేశ చరిత్రలోనే కాదు, దాదాపు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధానం అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ 2 సంవత్సరాల్లోనే, ఈ కేవలం 2 సంవత్సరాల్లోనే టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తగా 4000 పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 76,000 పైచిలుకు కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మనం సమకూర్చుకున్నాం. దాంతోపాటు 2.5 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి దాదాపు 2.5 నుంచి 3 రెట్ల ఉపాధి అవకాశాలు కూడా మనం సృష్టించుకోగలిగాం. కానీ దీనితో సంతృప్తి చెందకుండా ముఖ్యంగా పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇదే సంగారెడ్డి జిల్లాలో ఒక నెల కింద అనుకుంటాను మెడికల్ డివైజెస్ పార్క్ ఒకటి సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు అతి త్వరలోనే శివానగర్లో కూడా ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్, ఎల్ఈడి బల్బ్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మన దగ్గరే తయారు చేయించాలి. ఎందుకంటే ఈరోజు మనం పట్టణాల్లో, పల్లెల్లో, ఇళ్లల్లో అంతటా కూడా ఎల్ఈడి బల్బులు పెట్టాలి. తద్వారా
మనకి విద్యుత్ కాస్ట్ తగ్గుతుంది, తద్వారా ఎనర్జీ పర్యావరణానికి కూడా మంచి జరుగుతుందని చెప్పి మనమే విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఎల్ఈడి పార్కును కూడా తొందరలోనే మీ సంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గౌరవనీయులు హరీష్ రావు గారితో మాట్లాడిన తర్వాత వారి సమయం తీసుకొని తొందరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మన జిల్లాలోనే సుల్తాన్పూర్లోనే ఒక 50 ఎకరాల్లో విమెన్ ఆంటర్ప్రినర్స్ కోసం, మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడం కోసం, వారి కోసం కూడా నందిగామలో ఒకటి, సుల్తాన్పూర్లో మరొకటి. నందిగామలో 84 ఎకరాలు, అదే రకంగా సుల్తాన్పూర్లో మరొక 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడానికి, విమెన్ ఆంటర్ప్రినర్షిప్కి అవకాశాలు ఇవ్వడానికి కూడా ఈ 2 పార్కులను కూడా నందిగామది ప్రారంభించుకున్నాం. తొందరలోనే సుల్తాన్పూర్ది కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు విస్తృతంగా వచ్చే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అత్యంత సమీపంలో, రింగ్ రోడ్ ద్వారా మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. అదే రకంగా మరి మనం స్థానికంగా ఉండే పరిశ్రమలతో ఎలాంటి పంచాయతీ లేకుండా, ఎలాంటి పేచీ లేకుండా మనకు కావాలి ఉద్యోగాలు, స్థానికులకు ఉద్యోగాలు కావాలనేది మన ఆలోచన. కాబట్టి దానికి తగ్గ విధంగా తర్ఫీదునిచ్చే బాధ్యత, శిక్షణనిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ స్థానికంగా ఉండే నాయకత్వంతో నా విజ్ఞప్తి, మనం పరిశ్రమలు రావాలని కోరుకున్నప్పుడు, పరిశ్రమలు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నప్పుడు వారికి మనం సహకరించి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీఎస్ ఐపాస్ విధానం తీసుకొచ్చిందో ఆ స్ఫూర్తితోనే స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీలు కానీ, స్థానికంగా ఉండే మండల ప్రజా పరిషత్ కానీ, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు కానీ అందరం కూడా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన జరగాలని కోరుకుంటా ఉన్నారో, అదే రకంగా స్థానికంగా ఉండే నాయకత్వం కూడా అదే రకమైన నిబద్ధతతో, అదే రకమైన ఆలోచనలతో మరిన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉండే మన పిల్లలకి లాభం జరుగుతుందనే విధంగా ఆలోచించి మీరు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించి స్థానికంగా పిల్లలకు ఉద్యోగాలు కావాలని మీ ఆలోచన ఏదైతే ఉందో దానితో ప్రభుత్వం కూడా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నది. అందుకే ఆ శిక్షణకు కూడా సరిపోయే ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టడానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ద్వారా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు లగడారంలో కూడా ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ కూడా స్థానికంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమల విస్తృతిని we would like to decentralize, we would like to take industry to every nook and corner of తెలంగాణ. అంటే తెలంగాణలోని 31 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా కొన్ని వనరులు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు మీరు సూర్యాపేట జిల్లా తీసుకుంటే, నల్గొండ జిల్లా తీసుకుంటే ఆ ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ సిమెంట్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే అవకాశం ఉంది. అదే రకంగా ఆదిలాబాద్ కానీ, అదే రకంగా నాగర్ కర్నూలు, మన కొల్లాపూరు, అదే రకంగా ఆ జిల్లాలు తీసుకున్నట్టయితే అక్కడ అటవీ సంపద అపారంగా ఉంది. అక్కడ అటవీ సంపదకు సంబంధించి, అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రిసోర్స్ మ్యాపింగ్ చేయడం అంటే ఎక్కడెక్కడ ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మా ఖమ్మం ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి అవకాశం ఉంది. అటవీ ఉత్పత్తులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వరంగల్లో టెక్స్టైల్ పెద్ద ఎత్తున ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించబోతా ఉన్నాం. మన పూర్వ రంగారెడ్డి జిల్లాలో మన భారతదేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్ ఫార్మాసిటీని ప్రారంభించబోతా ఉన్నాం. వరంగల్లో భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించబోతా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాలో అక్కడ కూడా పెద్ద ఎత్తున టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా ప్రాంతంలో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. అక్కడ స్పైస్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. లెదర్ పార్కుల రూపంలో లెదర్ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే బహుముఖంగా, ఒక రకంగా కాకుండా అన్ని జిల్లాలు బాగుపడాలి. తెలంగాణలో ప్రతి మారుమూల జిల్లాకు కూడా మనం పారిశ్రామికీకరణ తీసుకెళ్లాలి, మన పిల్లలకి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చూడాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ఆ కోణంలో తప్పకుండా కేవలం ఐటీ రంగమే కాదు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెసే కాదు, ఫుడ్ ప్రాసెసింగే కాదు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, లాజిస్టిక్సే కాదు, అన్ని రంగాల్లో కూడా తెలంగాణని ముందుకు తీసుకెళ్లే ఒక బృహత్తరమైన యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రగతిశీల, పురోగమనశీల విధానం ద్వారా మనం శ్రీకారం చుట్టినాం. చాలా విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాం పెద్ద మొత్తంలో. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకుంటే అమెరికా ప్రభుత్వం వరకు అందరికీ కూడా ఉన్న అతిపెద్ద సవాలు, అతిపెద్ద సమస్య నిరుద్యోగం అనే సమస్యను పరిష్కరించడం, మన పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించడం. కానీ ప్రభుత్వ రంగంలో కేవలం కొన్ని పరిమితమైన ఉపాధి అవకాశాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వంలో 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉద్యోగాలు ఉంటే వాటిని నింపొచ్చు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా
పెద్ద మొత్తంలో స్థానికంగా ఉండే పిల్లలకి వారి కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే ఒక అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కేవలం ఉద్యోగార్థులు మాత్రమే కాదు, కొత్తగా మేము పరిశ్రమలు పెట్టాలనుకునే ఔత్సాహికుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రత్యేకమైన రాయితీలు ఇస్తూ ఈ దేశంలోనే ఏ రాష్ట్రము చేయని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తూ, గతంలో మన రాష్ట్రంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఉండేది. పరిశ్రమ నడుపుకుందామన్నా నడుపుదామన్నా నడుపుకునే పరిస్థితి లేని ఆనాడు ప్రత్యేకమైన ఒక పరిస్థితి ఉన్న విషయం మీకు తెలుసు. కానీ ఈరోజు 24 గంటల కరెంటు, నైపుణ్యం ఉన్న పిల్లలకి శిక్షణనిచ్చే కార్యక్రమం, ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం, తమ కాళ్ళ మీద తమ నిలబడాలనుకునే కొత్త తరం పారిశ్రామికవేత్తలకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం, అదే రకంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువుల్లో కూడా, ఉదాహరణకి ఇదే పూర్వ మెదక్ జిల్లాలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఉన్నది. వాళ్ళు ట్రాక్టర్లు తయారు చేస్తూ ఉన్నారు. వారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మనం జిహెచ్ఎంసీలో కానీ మన దగ్గర ఉండే మున్సిపాలిటీల్లో కానీ ఏవైతే వాహనాలు కొనుగోలు చేశామో ఆ వాహనాలకు సంబంధించి కూడా మనం వారికి ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే స్థానికంగా అవకాశాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, స్థానికంగా పన్నులు కడుతున్నారు. అట్లాంటప్పుడు వారినే ప్రోత్సహించాలని చెప్పి ఓ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. చిరంజీవి గారు అడగలేదు కానీ మరి ఈరోజు మన తెలంగాణలో ఎవరైతే సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వారికి కూడా నేను మాటిస్తూ ఉన్నాను, మీ మాడ్యూల్స్ని కూడా ఖచ్చితంగా మన తెలంగాణ సోలార్ ప్లాంట్స్లో ఇక్కడి స్థానికులనే ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే వెన్ యూర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ హియర్, వెన్ యూర్ పేయింగ్ యువర్ ట్యాక్సెస్ హియర్, you should be encouraged by the government. You should receive that additional incentive, additional boost to reach the number 1 slot in the country. Therefore, I definitely will take this matter up with my colleagues in the cabinet and with our honorable chief minister also. We'll try and encourage more and more local manufacturing. And likewise, before I close out, oka chala ముఖ్యమైన మాట చెప్పారు. 2030 కల్లా సురేందర్ సింగ్ గారు చెప్పారు, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2030వ సంవత్సరం కల్లా, అంటే దాదాపు మరొక 13 సంవత్సరాల్లో భారతదేశంలోని అన్ని డీజిల్ పెట్రోల్ వాహనాలను మార్చి ఎలక్ట్రిక్ వెహికల్స్గా, హైబ్రిడ్ వెహికల్స్గా, సోలార్ పవర్డ్ వెహికల్స్ మాత్రమే రోడ్డు మీద ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు ప్రీమియర్ వారు సోలార్ రిక్షాస్ కానీ, ఆ సోలార్ పవర్డ్ మన ఆటోస్ కానీ ఏవైతే ఉత్పత్తి చేశారో తప్పకుండా పరిశీలించి కుదిరితే వాటిని మన మున్సిపాలిటీల్లో కూడా తప్పకుండా వాటిని వినియోగిస్తాం. తద్వారా మన మున్సిపాలిటీలు, మన పంచాయతీల్లో కూడా అట్లాంటి పెట్టినట్టయితే 10 మందికి ప్రేరణగా ఉండి ప్రైవేట్ వ్యక్తులు కూడా వారు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా ఆలోచించేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మనందరి శ్రేయస్సును ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి కూడా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తన వంతు గౌరవ రవాణా శాఖ మంత్రి గారి నేతృత్వంలో తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా ఇరిడాకు కూడా నా అభినందనలు. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు పెద్ద మొత్తంలో इरिडा आध्वर्यंलो कोपली साहब मैं आपको धन्यवाद देना चाहता हूं क्योंकि आपने बहुत सारे इंडस्ट्रियलिस्ट को यहाँ पे तेलंगाना में भी आपने मदद किया, बढ़ावा दिया. बहुत बहुत धन्यवाद आपको और आगे भी और इंडस्ट्रीज को आप यहाँ पे बढ़ावा दें और यहाँ पे और मजबूत करें हमारी लोकल इंडस्ट्री को. మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ప్రీమియర్ సోలార్ నిర్వాహకులకి, ప్రీమియర్ సోలార్ యాజమాన్యానికి, కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.